ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. శ్రీ భగవానుడెలా అడుగుతున్నాడు. వ్యయము కాని ఈ యజ్ఞ యోగాన్ని పూర్వమెప్పుడు సూర్యుడికి బోధించాను. ఆ సూర్యుడు మనువుకు చెప్పాడు. మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఇలా అనుసృతంగా వస్తున్న ఈ యోగం రాజర్షులందరూ ఎరిగి ఉన్నది. అయినా ఇటీవలి కాలంలో రవ్వంత మరుగున పడిపోయింది. నువ్వు నా భక్తుడవు, హితుడవు కనుక అత్యుత్తమమైన ఆ యోగాన్ని నీకు చెబుతున్నాను. అర్జునుడు సందేహిస్తున్నాడు. సూర్యుడు బహు సనాతనుడు. నువ్వేమో మా మధ్యనే జన్మించిన వాడివి. మరి నువ్వు చాలా కాలం క్రిందటే సూర్యుడికి ఈ యోగం చెప్పినట్లుంటే అర్థం చేసుకోవడం కాస్తంత కష్టంగా ఉంది కృష్ణ. శ్రీకృష్ణుడు సమాధానపరుస్తున్నాడు. ఈ జన్మ కన్నా ముందే నీకు అనేక జన్మలు గడిచాయి. అవి నేను ఎరుగుదును, నువ్వు ఎరుగవు. నిజానికి నేను జనన మరణాలు లేనివాడిని, సర్వభూత ప్రభువుని అయిన స్వకీయ ప్రకృతిని ఆశ్రయించి నా మాయతో నాకు నేను జన్మిస్తూ ఉంటాను. ఓ భారతీయుడా, ధర్మం కృంగి అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటాను. సజ్జన సంరక్షణకు, దుర్జన శిక్షణకు, ధర్మ సంస్థాపనకు ప్రతి యుగంలోనూ నేను నవతరిస్తూనే ఉంటాను. నా జన్మ చేష్టాదులను తత్వదృష్టితో తెలుసుకున్నవారు తిరిగి జన్మించక నన్నే పొందుతున్నారు. రాగద్వేష క్రోధ భయాలను విడసి నన్ను ఆశ్రయించి నన్నే ధ్యానించేవాడు తపః పునీతుడై నా భావాన్ని పొందుతాడు. పార్థ, ఎవరే విధంగా నన్ను సేవిస్తే వారి నా విధంగానే అనుగ్రహిస్తాను. మానవులు అన్ని విధాలా నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. కర్మఫల సిద్ధికై అనేకులు దేవతారాధనలు చేస్తున్నారు. కర్మలు తత్వరంగా సిద్ధించడం ఈ మానవలోకంలోనే సాధ్యమవుతుంది. గుణము, కర్మ అనే విభాగాలతో 4 వర్ణాలని నేనే సృష్టించాను. ఆ కర్తృత్వం నాదే అయినా నిజానికి నన్ను అకర్తగాను అవ్యయునిగాను తెలుసుకో. కర్మఫలం మీద ఆశ లేనియందువలన కర్మలు నాకే మాత్రం అంటవు. ఈ తత్వంలో నన్నెరిగిన వాళ్ళని కూడా కర్మలు బంధించవు. ఇది తెలుసుకొని ఎందరో ముముక్షువులు కూడా నిష్కామంగా కర్మనాచరించారు. కాబట్టి పూర్వుల తీరిగానే నువ్వు కూడా కర్మలను ఆచరించు. ఏ కర్మలు చేయాలో ఏ కర్మలు చేయకూడదో తెలుసుకోలేక పండితులను సైతము భ్రమలలో చిక్కుకుంటున్నారు. ఏ కర్మతత్వాన్ని తెలుసుకుంటే అశుభాలు నుంచి నువ్వు ముక్తుడవవుతావో దాన్ని చెబుతాను విను. కర్మ, అకర్మ, వికర్మ అనే మూడిటిని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే కర్మ గతి గాఢమైనది. కర్మలలో అకర్మలను, అకర్మలలో కర్మలను దర్శించేవాడే బుద్ధిమంతుడు. వాడు సర్వకర్మలను ఆచరించినట్లే లెక్క. ఎవడు ఫలాపేక్ష రహితుడో కర్తృత్వాహంకారాన్ని జ్ఞానాగ్నిసే భస్మం చేస్తాడో వాడే పండితుడు.
ఫలాపేక్ష లేకుండా నిత్యతృప్తుడు నిరాశ్రయుడు అయినవాడు కర్మలు చేసినా చేయనట్లే సుమా. తృష్ట లేనివాడు, చిత్తాన్ని ఇంద్రియాలని జయించినవాడు బ్రతుకు నిలిచేందుకు మాత్రమే వస్తు సామాగ్రిని సేకరించుకునేవాడు పాపకోపంలో చిక్కుకోడు. తనకు లభించిన దానితోనే తృప్తి పడేవాడు శంకారహితుడు. మాత్సర్యం లేనివాడు కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమాన బుద్ధి కలవాడు. ఏ కర్మలను చేసినా బంధనాలలో చిక్కుకోడు. ఫలాపేక్షను విడసి బ్రహ్మజ్ఞాన నిష్ఠాపరుడై ఈశ్వర ప్రీతికి మాత్రమే ఏకాది కర్మలు చేసేవాడి పూర్వకర్మలు కూడా నశిస్తాయే కానీ వానిని బంధించవు. త్రుక్కు శ్రువాతులు బ్రహ్మ, హోమ ద్రవ్యాలు బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, ఆహుతిలిచ్చేవాడు బ్రహ్మమే అనే భావం కలవాడు బ్రహ్మన్నే పొందుతాడు. కొందరు దైవతృప్తిగా యాగాలు చేస్తారు. కొందరు బ్రహ్మజ్ఞ భావంతో ఆత్మ యందే హోమం చేస్తారు. కొందరు ఇంద్రియ నిగ్రహమనే అగ్నిలో హోమం చేస్తున్నారు. మరికొందరు విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేస్తున్నారు. ఇంకా కొందరు ఇంద్రియ ప్రాణ వ్యాపారాలన్నిటినీ జ్ఞాన జ్వలితమైన ఆత్మ నిగ్రహమనే అగ్నిలో హోమం చేస్తున్నారు. కొందరు ద్రవ్యరూపమైన యాగాన్ని, మరికొందరు వ్రతరూపమైన తపోయజ్ఞాన్ని, ఇంకా కొందరు ప్రాణాయామపరమైన యోగజ్ఞాన్ని, వేరే కొందరు వేదాభ్యాసాది స్వాధ్యాయ యజ్ఞాన్ని చేస్తున్నారు. కొందరు వాయుగమనాలను నిరోధించి అపానంలో ప్రాణాన్ని, ప్రాణంలో అపానాన్ని హోమం చేస్తున్నారు. కొందరు నియమితాహార పరులై ప్రాణాలను ప్రాణంలోనే హోమం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఆయా యజ్ఞాల ద్వారా వారి వారి పాపాలను పోగొట్టుకుంటున్నారు. కురుసత్తమ, యజ్ఞశేషం అమృతం లాంటిది. దానిని అనుభవించిన వారు శాశ్వత బ్రహ్మను పొందుతారు. యజ్ఞం చేయని వాడికి ఇహలోకమే శూన్యం కాగా ఇక పరలోకమెక్కడుంటుంది? ఈ విధంగా చాలా యజ్ఞకర్మలు వేదంలో చెప్పబడి ఉన్నాయి. అవన్నీ కర్మాశ్రితాలేనని తెలుసుకుంటే మోక్షగామివి కాగలవు. పరంతప, ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టమైనది. అన్ని కర్మలు కూడా జ్ఞానమందే సమాప్తి పొందుతాయి. తాత్వికులైన వారిని వినయంతో సేవించి ప్రార్థించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే తిరిగి నువ్వెప్పుడు మోహంలో పడవు. నావలేనే సమస్తాన్ని నీయందే చూసుకోగలుగుతావు. నువ్వెంత గొప్ప పాపాత్ముడవైనప్పటికీ జ్ఞానమనే తెప్పతో ఆ పాపసాగరాన్నవలీలగా దాటిపోగలవు. కట్టెలగ్ని వలె కర్మలను జ్ఞానం భస్మం చేస్తుంది. జ్ఞానాన్ని మించింది ఏదీ లేదు. కర్మయోగ సిద్ధిని పొందిన వాడు కాలక్రమాన అజ్ఞానాన్ని తన యందే తెలుసుకుంటున్నాడు. ఇంద్రియాలను జయించి శ్రద్ధా-సహనాలతో ఏకాగ్ర సాధన చేసేవాడు దానిని పొందిన శీఘ్రకాలంలోనే మోక్షాన్ని పొందుతాడు.
శ్రద్ధాజ్ఞానాలు లేనివాడు, సందేహాలు ఉన్నవాడు, నమ్మకం లేనివాడు చెడిపోతారు. సంజయాత్ముడి అపరాలో రెండిటికీ దూరమైపోతాడు. పరమార్థ జ్ఞానంతో కర్మలను, బ్రహ్మజ్ఞానంతో సందేహ నివృత్తిని చేసుకున్నవాడిని కర్మలు బంధించవు. అర్జున, జ్ఞానమనే కత్తితో సందేహాల తుప్పల్ని తెగనరికి యోగాన్ని ఆశ్రయించు. ఇట్లు ఉపనిషత్తులు బ్రహ్మ విద్య యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో జ్ఞానయోగము అను 4వ అధ్యాయము సమాప్తము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. ఓం మంగళం గురుదేవాయ మహనీయగుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం శ్రీకురుక్షేత్రే రణక్షోరవిహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం.